మాతృదేవోభవ. ఆక్రోశించిన తోడన ఏ క్రోశిన్ వాడకుండా ఈ జ్వరబాధన్ విక్రమమున మాన్పవకో చక్రాయుధు ముద్దు చెల్లి శంకరవల్లి. ధర్మాలు చాలా గొప్పగా చెబుతున్నాడు. ఏమాత్రము అధ్యయనం చేయలేని చదువురాని పామరుడు కూడా ఎలా జ్ఞానం పొందగలడో చెప్పు. ఇప్పుడు ఇక అనుశాసనక పర్వం 3వ ఆశ్వాసం ముగిస్తూ గృహస్థులైన వారందరూ అగ్ని ఆరాధన చెయ్యాలి. ఆరాధన అనగానే ఆకులు పువ్వులు పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లేదు. పొయ్యి వెలిగించినప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం చేసి వెలిగించండి అన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొయ్యి అనగానే కట్టెల పొయ్యి అక్కల్లా. పూర్వం ఉండేది, ఇప్పుడు గ్యాస్ పొయ్యి తప్పేం లేదు. అదేం నేరం కాదు, ఘోరం కాదు. మన మనస్సులు ఎలా ఉంటాయంటే ఆధునిక సౌకర్యాలు అన్నీ వాడుకుంటాం, వాటిని దూషిస్తూ ఉంటామండి. లోకం పాడైపోయిందంట. ఏం గ్యాస్ పొయ్యి వల్ల ఏం పాడైపోలేదండి, కొంపలేం అంటుకోవాలి. నిజమే పాడైపోయింది అనుకుందాం. పోనీ నిజమే గ్యాస్ వల్ల కొంత పదార్థాలు రుచిలో తేడా రావచ్చు, కట్టెల పొయ్యిలో ఉన్న రుచి ఇప్పుడు ఏం చేస్తావు, కట్టెల పొయ్యి పెడతారా? సాధ్యం కానప్పుడు ఎందుకు ఊరికే అనుకోవడం, ఈ నసుకుడు గుండెపోటు రావడం తప్ప. ఇప్పుడు ఏం చేసి మనం రుబ్బురోలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేం. రుబ్బురోలు లాంటి మనుషులే ఉన్నారు, ఆడ మగ కూడా ఇంతంత లావుని. గ్రైండర్లు మిక్సీలు తప్ప ఇక వదిలేయడమే ఆ విషయాన్ని. ఇక మాటి మాటికి పాపం 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 అనుకుంటే పాపాత్మనమే అవుతాం. అక్కడి నుంచి పరిహారాలు మొదలుపెడతాం. అందుకని ఎప్పుడూ ఆధునిక నాగరికతను ద్వేషించవద్దు. అది ప్రాచీనానికి వ్యతిరేకం కాదు. మహాభారతాదులు ఆ విషయం చెప్పలేదు. ఇది పాపిష్టి యుగం కాదు. ఇందులో ఎంత పాపం ఉందనుకుంటే అంత పుణ్యం కూడా ఉంది. పూర్వకాలంలో కూడా పాపాత్ములు ఉన్నారు, లేకపోతే భగవంతుడు అవతరించాల్సిన అవసరమే లేదు. కాలాల గురించి అంతేదో మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆ సమదృష్టి ఉంటేనే సాహిత్యం అర్థమవుతుంది. ఇప్పుడు అగ్నికి నమస్కారం చేయడం అంటే గ్యాస్ పొయ్యి అంటించామమ్మా, హాయిగా దండం పెట్టుకోలేవు. వైశ్వానరాజ విద్మహేలా లీలాజ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. పోనేది వేద మంత్రం అంటే తెలుగు పద్యం అలసాని పెద్దన గారిది. దివిషద్వర్గము నీ ముఖంబున తృప్తించందు నిన్నీషుగా స్తవమున్సేయు శృతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవ ఆఘవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించున్ క్రతూత్సవ సంధాయక నన్ను కావగదవే స్వాహావధూ వల్లభ. దివిషద్వర్గము నీ ముఖంబున తృప్తించందు. యజ్ఞంలో అగ్నిలో హవిస్సు వేస్తేనే కదా ప్రకృతి శక్తులైన దేవతలందరికీ అందేది. అంటే దేవతలందరూ నీ వల్ల నీ ముఖంగా వాళ్ళ మేము ఆనందింపజేయగలుగుతున్నాం. అగ్నిముఖావై దేవాహ అని వేదమే చెబుతోంది. నిన్నీసుగా స్తవములు చేయు శృతులు, అనుమానమే లేదు. వేదంలో అగ్ని సూక్తాలు ఇంద్ర సూక్తాలు ఉన్నట్టుగా, వరుణ సూక్తాలు సూర్య సూక్తాలు ఉన్నట్టుగా శివ విష్ణు సూక్తాలు లేవు. వేదకాలం నాటికి అగ్ని ఇంద్రుడు ప్రధాన దేవతలు. నిన్నీసుగా స్తవములు చేయు శృతులు సమస్త జగదంతర్యామి విన్నీవ అని లోకంలో అంతటా లోపల నిండి ఉన్నవాడు నువ్వే. లోపల అగ్నిదీప్తి తేజస్సు, లేకపోతే మాట్లాడలేము, చూడలేము, ఏమీ చేయలేవు. దాన్నే తేజస్సు కళలోంచి పోయిందమ్మా, అదే అగ్ని. ఆఘవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించున్. గార్హపత్యాగ్ని 3వది. అది అలాగూ ప్రవరుడు చేసిన ప్రార్థన ఇది. ఆయన గార్హపత్యాగ్నిని ఆరాధిస్తున్నాడు. కానీ ఆఘవనీయాగ్ని యజ్ఞాగ్ని, దక్షిణాగ్ని చితిలో ఉండే అగ్ని, ఈ రెండూ కూడా నీయందే ఉన్నాయి కదా అన్నాడు. అందుకే బ్రాహ్మణులు అగ్నిహోత్రం చేసిన 3 రకాలుగా చేసి మళ్ళీ అందులోంచి 3 కలిపి అది తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టి వంట వండుతారు. దానికి ఇది ఎవరికి పెట్టాలి, ఎవరికి పెట్టద్దు, ఎవరితో తినాలి, ఎవరితో తినకూడదు, వారి నిబంధనలు వారుకుంటే మనం ఆక్షేపించక్కర్లేదు. ఈ సోషలిజాల కోసం ఇవన్నీ మానేయక్కర్లేదు, చాలా తప్పది. అలా చేసేవాళ్ళు అలాగే చేయాలి, వాళ్ళ నియమం వాళ్ళు పాటించాలి. అదే లోకాన్ని కాపాడుతుంది, వారి కుటుంబాన్ని కాపాడుతుంది, వారి కారణంగా లోకాన్ని కాపాడుతుంది. నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మణుడు ఒక్కడుంటే చాలు ఊరంతా బాగుంటుందన్నారు. సరే, నిత్యాగ్నిహోత్రానికి అర్థాలు కూడా మారాయి, అది వేరే విషయం. చాలండి, నిజంగా చేయగలిగితే చాలండి. యజ్ఞం ఒక్కడు చాలండి, ఊరు పవిత్రం అవుతుంది. వాళ్ళ ఇష్టాలు వాళ్ళకుంటే మనం వాళ్ళని అలా గౌరవించే వాళ్ళు ఎప్పటికే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉండాలని కోరుకునే వాళ్ళు ఎప్పటికే ఉన్నారు ఇతర వర్ణాల్లో. అంటే ఆఘవనీయంబును దక్షిణాగ్నియును నీయందుద్భవించు క్రతూత్సవ సంధాయక. క్రతువులు ఉత్సవప్రాయంగా జరుగుతున్నాయి మహావైభవంగా. అంటే అగ్ని లేకపోతే ఏం జరుగుతాయండి. నన్ను కావగదవే స్వాహావధూ వల్లభ అని పొయ్యి వెలిగించి వంట వండితే గృహస్థాశ్రమానికి అంతకంటే ఏమిటండి. అప్పుడు ఆ వంట పరమాన్నం అయిపోదండి, పరమార్థం అయిపోదా. పరమాన్నం ఏమిటమో పరమార్థం అయిపోతుంది. అందుచేత ధర్మరాజా, గృహస్థాశ్రమాన్ని మించింది లేదయ్యా. అది దురిత నిరాసనము అభ్యుదయానందంబుజేయు పుణ్య యశస్సంపదలిచ్చు ఊర్ధ్వలోక ప్రథమగు దాని కొనియాడు భరతవరేణ్య. అది దురిత నిరాశనము.
బ్రహ్మచర్య కాలంలోనో ఇతరత్ర కాలంలోనో చేసినటువంటి కొన్ని రకాల పాపాలని పాపచింతలని గృహస్థాశ్రమం పోగొడుతుంది. అంటే సరదాగా ఉదాహరణ చెబుతా. కుర్రాడు కాలేజీలో చదువుకుంటే బ్రహ్మచారిగా వీడేవో రకరకాల వాళ్ళకి లైన్ వేయడం రకరకాల మాటలు ఉంటాయిగా సహజంగా ఆ వయస్సులో. వీడికి పెళ్ళి అయ్యాక వీళ్ళ అమ్మాయి ఆ వయస్సుకు వచ్చాక ఎలా ఉంటుందండి పరిస్థితి? నాన్న కాలేజీలో వాళ్ళు అంటే వీడికి ఒకసారి వీడి పాత జీవితం గుర్తురాదండి. ఇదే దురిత నిరాశనం. ఒకప్పుడు మనం ఎలాగే చేసాం, మన కూతురుకు వచ్చింది ఈ పరిస్థితి, రాకేమవుతుంది? నువ్వు చేసిన పాపం వాళ్ళని వెంటాడుతాం. ఇదే దురిత నిరాశనం. ఒక్కోటి అనుభవానికి వస్తుంటే కాపురంలో అయ్యో మనం పైలా పచ్చేసుకుని తిరిగా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పిల్లలు ఎలా తిరుగుతుంటే మనకు తెలిసి వస్తుంది దీంట్లో ఉండేది మరి బాగుంది. ప్రతివాడికి అప్పుడు తెలిసి వస్తుంది అన్నీ అయిపోయాక. ఇప్పుడు చెప్పడం ఎందుకంటే ముందే తెలుసుకోవడానికి. మంచిది. ఇప్పుడు కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఆ వేషాలు వేయకుండా చదువుకుంటే తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందు అలాగే ఉంటారు. ఖచ్చితంగా మనం చేసిందే మనకు వస్తుందిగా, అందులో అనుమానమే ఉంది. మనం స్వచ్ఛంగా ఉన్నట్టయితే మన పిల్లలు కూడా మన పట్ల అలా ఉంటారు. మనం వేషాలు వేస్తే భరించాల్సిందే, అటువంటి పిల్లల్ని ఎత్తాడు భగవంతుడు. మనం ఎలా పెంచినా వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే అక్కడ అయిపోయింది లక్ష్యం. చీటీ ఇచ్చి పంపించారు నువ్వు ఈ పని చేయమని, వాడు అదే చేస్తాడు. వీడికి తలనొప్పైపోతాడు. అప్పుడు ఇంక పట్టు కూర్చుంటాం. ఇంకా అదే మరి దురితేనే రాశాను, ఏదో చెప్పుకోకూడదు దీనికి, ఇదే అర్థం. ఒక్కోసారి అన్నీ గుర్తొచ్చేస్తాయండి బాబోయ్, వెంటనే ప్రాయశ్చిత్తం.